హలో ఎవ్రీవన్, నేను మీ హేమాచారి. ఇప్పుడైతే జున్ను పాలు లేకుండా మనం జున్ను అయితే తయారు చేయబోతున్నాం. అది ఎలానా అనుకుంటున్నారా? ఇప్పుడే చూసేద్దాం. ముందుగా 1/2 లీటర్ పాలు అయితే తీసుకోవాలి. నేనైతే సంగం మిల్క్ తీసుకున్నాను అనమాట, 1/2 లీటర్. ఆ పాలల్లో ఈ మన కామధేను జున్ను పౌడర్ అయితే మిక్స్ చేసేసుకోవాలన్నమాట. 1/2 లీటర్ పాలకి అయితే 1 కప్పు దంచి పెట్టుకున్న బెల్లం అయితే తీసుకున్నాను నేను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కలిపేసుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. బాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో ఒక ప్లేట్ వేసి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు అయితే పోసాను. దానిపైన మనం ఇప్పుడు ఈ జున్ను పాలు పెట్టుకున్నది అంతా గిన్నె పెట్టేసుకొని దానిపైన కూడా ఆవిరి నీళ్ళు పడకుండా ఒక మూత అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టేసుకొని ఒక 1/2 అవర్ కుక్ చేయాలన్నమాట. బాగా ఉడకనివ్వాలి. అప్పుడే మనకి గడ్డలాగా తయారై వస్తుంది జున్ను రెడీ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి నేనైతే నైఫ్ ఒకటి పెట్టి చూశాను. నైఫ్కి అయితే అంటుకోకుండా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. పూర్తిగా చల్లారాక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఉంటుందండి. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని మీరే చెప్తారు. ట్రై చేసి చూడాల్సింది, అంతే. అయిపోయింది మనకి. నేనైతే టేస్ట్ చూడబోతున్నాను. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాను అనమాట. రెడీ అయిపోయింది. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా రెడీ చేసుకునే రెసిపీ. కామధేను జున్ను పౌడర్ తీసుకొచ్చుకొని చేసేసుకోవడం. ఎందుకంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు జున్ను పాలు అయితే దొరకవు కదా. ఇదైతే అవైలబుల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తెచ్చి ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.